త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. అందరికీ నమస్తే. మీడియా మిత్రులందరికీ షార్ట్ నోట్లో పిలవంగానే ఈ ప్రెస్ మీట్కి అటెండ్ కావడం దానికి ధన్యవాదాలు చెప్తున్నాం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ యువత కోసం, తెలంగాణ సమాజం కోసం తప్పిస్తూ పనిచేస్తున్న ఆర్గనైజేషన్. ప్రాక్టికల్గా గత 11 సంవత్సరాల నుంచి ఏదైతే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణకి ఏం కావాలి, క్రికెట్ విషయంలో తెలంగాణకి ఏం కావాలని అడుగుతూ వస్తున్నాం. కోర్టుల ద్వారా అడిగినాం, ప్రభుత్వానికి లేఖలు రాసినాం, పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినాము, కోర్టులలో పిటిషన్లు వేసినాము, ఆర్డర్లు వచ్చినాయి. బీసీసీఐ కూడా 3 సార్లు మీటింగ్ పెట్టి తెలంగాణ ఏం అవసరం తెలంగాణ క్రికెట్కి అనేది చెప్పి క్లియర్గా ఒక 4.5 సంవత్సరాల క్రితం జూలై 11, 2021 ఒక ప్రాక్టికల్ డైరెక్షన్ ఇచ్చింది. కన్సల్ట్ విత్ టీసీఏ, కొలాబరేట్ విత్ టీసీఏ. ఇది 100 సార్లు ఈ అంశం చెప్పినాం. ఈ ఒక్క మాట హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన పెద్దవాళ్లకు ఎందుకు బుర్రకెక్కలేదో నాకు అర్థమవుతలేదు. వీళ్ళు ఆలోచన చేయకూడదనా, ఈగో ప్రాబ్లమా, లేకుంటే వీళ్ళ జేబులకి వెళ్ళి మేమేమైనా పైసలు గుంజుకుంటాం అనుకుంటురా, లేకుంటే వీళ్ళ మీద కంప్లైంట్ చేసినందుకు అక్కసుతోటి కోర్టు ఏం బీగుతుంది మమ్మల్ని, గవర్నమెంట్ ఏం బీగుతుంది అనుకుంటున్నారా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకటే ఒక సింపుల్ 1 పారాగ్రాఫ్ డైరెక్షన్, స్పీకింగ్ ఆర్డర్ ఫ్రమ్ బీసీ 21 క్లియర్లీ డైరెక్ట్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఆ డైరెక్షన్లో ఆ 39 పేజెస్ ఆర్డర్లో ఫస్ట్ 3 పేజెస్ అంతా క్లియర్గా దీని హిస్టరీ ఏంది, సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, హైకోర్టు ఏమని చెప్పింది, జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ రిఫార్మ్స్లో క్రికెట్ అంటే ఎలా ఉండాలి ఈ దేశంలో, ఒక రాష్ట్రానికి సంబంధించిన అసోసియేషన్ స్టేట్ లెవెల్ బాడీకి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్, స్ట్రక్చరు, కంప్లయన్స్ ఉండాలి అని క్లియర్గా రాసి, ఈ బేసిస్లో హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, వాళ్ళని హానర్ చేయడానికి, వాళ్ళతో కంప్లై కావడానికి ఈ ఆర్డర్ ఇస్తున్నాం మేము. ప్రస్తుతానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను ఆబ్జెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టలేము కాబట్టి సుప్రీంకోర్టు అప్రూవ్ చేసిన బీసీసీఐ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక క్లాజ్, 19 క్లాజులు పక్కకు పెట్టి ఫేవరబుల్గా ఉండే ఒక క్లాజ్ మాత్రం తీసుకొని అందులోంచి బీసీసీఐ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏం ఆర్డర్ ఇచ్చింది అంటే, స్టేట్ లెవెల్ బాడీ ఒకటే ఉండాలి కాబట్టి హైదరాబాద్లో ఉంటుంది, ఉండనియండి. మీరు కొలాబరేట్ కండి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్తో, జిల్లాలన్నీ వాళ్ళు ఉంటారు, హైదరాబాద్ సిద్దిపేట. ఇంత క్రిస్టల్ క్లియర్గా, విపులంగా కొలాబరేట్, కన్సల్ట్ టీసీఏ, కొలాబరేట్ విత్ టీసీఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ క్రికెట్ ఇన్ అవుట్ సైడ్ హైదరాబాద్ సిటీ అని క్లియర్గా రాసి ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ని తుంగలో దొక్కిన వీళ్ళు. దాని మీద కంటెంప్ట్ మీద ఎన్నో పిటిషన్లు పోయినాయి. బాంబే హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ ఉంది. దీన్ని తొక్కడానికి, దీన్ని డ్రాగ్ చేయడానికి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ ప్రాసెస్లో టీసీఏకి సంబంధించిన పేరెంట్స్, పిల్లలు, టీసీఏకి సంబంధించిన కమిటీ మెంబర్లు, జిల్లాల్లో ఆపరేట్ చేసే వాళ్ళందరినీ మేము కొనేస్తాము, కంపేస్తాము, కుమ్మకైతాం అనుకున్నారు. ఒక్కడు కూడా అవకాశం ఇవ్వలేము మా వాళ్ళు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే ఒక కుళ్ళిపోయిన బాడీ, ఒక చెత్త అసోసియేషన్. అందులో ఉన్న వాళ్ళందరూ క్రిమినల్స్. పవర్ కోసము ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళ బూట్లు నాకుతూ ఉండేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంతకాలం వాళ్ళ బూట్లు నాకినరు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వీళ్ళ బూట్లు నాకుతున్నారు. కానీ వీళ్ళ తప్పులు మాత్రం సరిదిద్దుకోవడం లేదు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, సీనియర్లు, జూనియర్లు ఒక లెక్క లేదు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఒక రూల్ ఉంది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ అనేది ప్రపోజ్ చేసిందో, జి వెంకట స్వామి, రండి ప్లీజ్, జి వెంకట స్వామి మెమోరియల్ T20 ఇంటర్ డిస్ట్రిక్ట్ అని పెట్టారండి. అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో లింక్ లేకుండా వెంకటస్వామి గారి పేరు మీద, ఆయన పెద్ద స్వాతంత్ర సమరయోధుడు ఉండే తెలంగాణకు అనుకుందాం. వారి అబ్బాయిలు కుబేర్లు, డబ్బులున్న వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వివేక్ గారి మీద, వినోద్ గారి మీద మాకు ప్రాక్టికల్గా ఎటువంటి ఇబ్బందులు లేవు, పర్సనల్గా ఏమీ లేవు. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో ఎందుకు ట్యాగ్ అవుతున్నారు? మీరు సొంతంగా చేసుకోండి, గవర్నమెంట్లో మినిస్టర్లుగా ఉన్నారు కదా, గవర్నమెంట్ సహకారంతో టోర్నమెంట్ చేసుకోండి మీ ఆయన పేరు మీద.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈజ్ బౌండ్ బై బీసీసీఐ కాన్స్టిట్యూషన్. బీసీసీఐలో కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్ నెంబర్ 38లో కమర్షియల్ ఇంట్రెస్ట్ అనే క్లాజ్ ఉంది చూడండి. కమర్షియల్ కాన్ఫ్లిక్ట్ రూల్ నెంబర్ 38లో నెంబర్ 3 కమర్షియల్ కాన్ఫ్లిక్ట్. ఏదైతే T20 లీగ్ చేద్దాం అనుకుంటున్నారో విశాఖ ఇండస్ట్రీస్ ఇంతకుముందు స్పాన్సర్ చేస్తుంది. వెంకటస్వామి మెమోరియల్ అన్నారు. వెంకటస్వామి మీ ఫాదరు, విశాఖ ఇండస్ట్రీలో మీరు డైరెక్టర్లు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మీరు మెంబర్లు. ఒక వ్యక్తి ఒకటే రోల్లో ఉండాలి, ఒకటే పని చేయాలి, కమర్షియల్ ప్రయోజనాలు ఉండకూడదు అని దేశవ్యాప్తంగా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో, అది టెస్ట్ క్రికెటర్లు కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఐపీఎల్ టీమ్ ఓనర్స్ కావచ్చు, బీసీసీఐ సంబంధించిన టోర్నమెంట్ల స్పాన్సర్లు కావచ్చు, అందరినీ కూడా ఒకరు ఒకటే పాత్ర వహించాలి, ఒకటే రోల్ ఉండాలని క్రిస్టల్ క్లియర్గా చెప్తూ వచ్చింది. బీసీసీఐ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. ఎన్నో రకాల పిటిషన్స్ అన్ని కూడా ఫైల్ అయిన వాటి మీద ఎన్నో రకాల డైరెక్షన్స్ ఉన్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, మీదకి ఒక 40 నుంచి 45 కోర్ట్ డైరెక్షన్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ జస్టిస్ R.M. లోధా recommendations as approved by Honorable Supreme Court of India in the matter of Civil Appeal number 4235 of 2014 అయితే రిఫార్మ్స్ మ్యాటర్ ఉందో బీసీసీఐ, దాంట్లో ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే రూల్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి పెద్ద పెద్ద మహామౌలు అక్కడ ఇండియా సిమెంట్ సంబంధించిన పెద్ద ఆయన శ్రీనివాసన్ గారి నుంచి మొదలు పెడితే, శరద్ పవార్ గారి నుంచి మొదలు పెడితే, అనురాగ్ ఠాకూర్ గారి నుంచి మొదలు పెడితే, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, వీళ్ళందరికీ కూడా అట్రాక్ట్ అయింది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న మూర్ఖులకు ఎందుకు అర్థమవుతలేదు ఈ విషయం? నేను మూర్ఖులు అని ఎందుకంటున్నా అంటే, చదువుకున్నారా మీరు, చదువుకోలేదా, మీకేమైనా బుర్ర పనిచేస్తుందా లేదా అని అడుగుతున్నా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళను. ఒకసారి 2018లో మీరు ఈ ప్రయత్నం చేసిండ్రు, బుల్డోజ్ చేసి టోర్నమెంట్ చేసుకున్నారు. అందులో ఆడిన వాళ్ళందరూ డిస్ట్రిక్ట్ల పేరు మీద ఆడిన ప్రతి ఒక్కడు హైదరాబాద్ నుంచి ఆడినోళ్ళు, హైదరాబాద్ సిటీ పిల్లలు. హైదరాబాద్ సిటీలో ప్రైవేట్ అకాడమీలోంచి మీరు డబ్బులు తీసుకున్నారో, డబ్బులు ఇచ్చిండ్రో దేవుని కెరక. జిల్లాల్లో పోయి మీరు క్రికెట్ ఆడిచ్చిండ్రు. ఈ కంప్లైంట్ బీసీసీఐకి పోతే వాళ్ళు డిసప్రూవ్ చేసిరు టోర్నమెంట్. మీరు దీనికి సంబంధించిన లెక్కలు 2 కోట్లు 3 కోట్లు చూపిస్తే బీసీసీఐ అప్పుడు ఒప్పుకోలేదు. ఇది ప్రాక్టికల్ నిజం కాదా, తెలియదా మీకు? మీరు బీసీసీఐలో హెచ్సీఐలో మెంబర్లు కాదా? దల్జీత్ సింగ్ని అడుగుతున్నా, ఇప్పుడున్న ఆయన బసవరాజుని అడుగుతున్నా, జస్టిస్ నవీన్ రావు గారిని అడుగుతున్నా. మీ అయ్యా మీకు 100 సార్లు పిటిషన్లు పెట్టినాం, 6 రిప్రజెంటేషన్లు అయినాయండి జస్టిస్ నవీన్ రావు గారికి. హైకోర్టు ఏం చెప్పింది? ఇన్ లైన్ విత్ జస్టిస్ నాగేశ్వరరావు రికమెండేషన్స్, ఆయన రిపోర్ట్ బేస్ చేసుకొని సింగిల్ మెంబర్ కమిటీగా హానరబుల్ హైకోర్టు అపాయింట్ చేస్తే ఆ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి జస్టిస్ నవీన్ రావు గారిని అక్కడ కుర్చీలో కూర్చోబెట్టారు. ఇది పదే చెప్తున్నాం. ఆ పెద్ద ఆయనకు అర్థమైతలేదు జస్టిస్ నవీన్ రావు గారికి. మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందని ఏం చేస్తున్నారు? ఇంతకుముందు జరిగిన తప్పులు కాయడానిక, ఫర్దర్గా పెద్ద తప్పులు చేయించడానిక జస్టిస్ నవీన్ రావు గారు, హానరబుల్ జస్టిస్ నవీన్ రావు గారు అడ్మినిస్ట్రేటర్గా, సింగిల్ మెంబర్ కమిటీ అడ్మినిస్ట్రేటర్గా జస్టిస్ నాగేశ్వరరావు గారి ఏదైతే స్థాయి ఉందో, పవర్స్ ఉన్నాయో, ఆ స్థాయిలో ఆ లైన్లో పనిచేయడానికి పవర్స్ ఉన్నాయి మీకు అయ్యా అని 10 సార్లు చెప్పినాం, రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. మీరు ఎందుకు హెచ్సీఏ వల్ల దురాఘాతాలు ఆపలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం మేము. పెద్దవారిని గౌరవించి చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఒక ఆనరబుల్ పొజిషన్లో ఉన్నారు, మా బాధలు మీకు చెప్పుకుంటే పిల్లల బాధలు తీరుస్తారు అనుకుంటే మా బాధలు పెంచుతున్నారు, మీరు కాన్ఫ్లిక్ట్ పెంచుతున్నారు. రూల్ నెంబర్ 38 మీరు జడ్జ్, రిటైర్డ్ జడ్జ్, మీరు అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్ మీకు తెలియదా? నేను మీకు ఉత్తరం రాసిన 13వ తారీఖు రోజు ఉత్తరం రాసిన, అయినా 18వ తారీఖు రోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా అనౌన్స్ చేస్తారండి? మీరు ఏం చేస్తున్నారు? మీ కంట్రోల్లో హెచ్సీఏ లేకపోతే మీరు పదవికి రిజైన్ చేయండి, హైకోర్టుకు చెప్పండి. హెచ్సీఏ ఇస్ నాట్ లిజనింగ్ టు మై ఎనీ స్టేట్మెంట్, మై డైరెక్షన్స్, నా కంట్రోల్ లేదని చెప్పండి. మీరు హెచ్సీఏ వాళ్ళని అడుగుతున్నా, జస్టిస్ నవీన్ రావు అక్కడ ఉండడానికి మీరు గుర్తిస్తురా లేదా? ఇక్కడ హెచ్సీఏ కరెక్టా, జస్టిస్ నవీన్ రావు కరెక్టా, లేకుంటే ఇద్దరు కుమ్మక్కైపోయినరా? ఇది నేను ప్రశ్నిస్తున్నాను, నేను భయపడతలేను. ఎన్ని సంవత్సరాలండి ఇట్లా పిల్లల భవిష్యత్తు ఆడుకుంటారు మీరు? అండర్ 14 పిల్లలు పేరెంట్స్ అందరినీ మొన్న తీసుకొచ్చి ఎండలో నిలబెడతారు. ఏమైంది? ఆ క్రికెట్ టీం సెలక్షన్ ఎక్కడ పోయింది? క్యాంప్ ఎక్కడ పెట్టారు? 5,000 మంది పిల్లల్ని రోడ్ల మీద నిలబెట్టి 2 రోజులు తిండి తిప్పలు వాటర్ లేకుండా ఏదైతే సెలక్షన్ చేశారో అండర్ 14, దాని టీం సెలక్షన్ ప్రాసెస్ రిజల్ట్ ఏది? ఎక్కడుంది టీము? ప్రాబబుల్స్ ఏరి? క్యాంప్ ఎక్కడ పెట్టారు? ఏ జిల్లా నుంచి ఎంతమంది పిల్లలు వచ్చారో డేటా ఉందా మీ దగ్గర? మీ బుర్ర పనిచేస్తలేదా అడుగుతుంటే? పద్ధతి ఉందా ఏమన్నా? సిఐటి మీద కేసు పెట్టింది,
పోలీస్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఏసీబీ కేసులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరు కుర్చీల కాడ నుంచి బాల్స్ కాడ నుంచి మీ పంచాయతీలు ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది, క్రికెటింగ్ వరల్డ్ మొత్తం తెలుసు. అయినా బుల్డోజ్ చేసి ఇవాళ వెంకటస్వామి మెమోరియల్ T20 జిల్లాల్లో ఏ విధంగా చేస్తారని అడుగుతున్నారు. ఎట్లా చేస్తారు మీరు? మా పిల్లల పేరెంట్స్కి ఫోన్ చేసి మీ పిల్లల్ని పంపిన అడుగుతారు. బుద్ధి ఉందా ఏమైనా? నీ సొంత డేటా ఎక్కడుంది? నీ సొంత క్యాడర్ ఎక్కడుంది? TCAలో రిజిస్టర్ అయిన ప్లేయర్స్ పిల్లలకు ఫోన్ చేసి, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, మా కోచెస్కి ఫోన్ చేసి మేము టోర్నమెంట్ పెడుతున్నాము HCAకి మీ పిల్లల్ని పంపిన అడుగుతారా? మీ దమ్మేది అని అడుగుతున్నా. మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిల్లాల్లో ఉంటే అండర్ 14 హైదరాబాద్లో ఎందుకు పెడతారు సెలక్షన్?